ఉన్నారండి బాబు. క్రిస్మస్ వస్తే భయం వేస్తుందండి. ఎందుకు భయం వేస్తుందంటే ఈ చెత్త పాటలు పట్టుకొని అడిగారంటే పాస్టర్లను లెక్క చేయరు. ఇక్కడే కాదు, చాలా చోట్ల పైన స్టారు లోపల బారు, బాంచి మందు బాగా తాగుతారు. చిత్రం ఏంటో చెప్పమంటారండి, డిసెంబర్ నెల అంత శాపగ్రస్తమైన ఏదో ఉండదండి నన్ను అడిగితే. ఎందుకంటే జనవరి నుంచి నవంబర్ వరకు తాగే మందు కంటే కంటే కూడానట ఒక డిసెంబర్లో తాగే మందు 2 ఇంతలు ఎక్కువ ఉంటుందట. 2 ఇంతలు ఎక్కువట. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టి నీకు మేలు చేశాడా కీడు చేశాడంటే వీళ్ళ బ్రతుకులను చూస్తుంటే ఇలా కీళ్ళనే అనిపిస్తుంది. ఆయన రావటం వల్ల ఈవిడో పెగ్గు ఎక్కువ వేస్తున్నాడు ఇక్కడ. ఆయన పుట్టడం మూలాన ఈవిడో సినిమా ఎక్కువ చూస్తుంది ఇక్కడ. ఆయన ఎందుకు పుట్టానా అని బాధపడేటట్లు చేస్తున్నారండి మనోళ్ళు ఈరోజు క్రిస్మస్ వేడుకలు. బయట ఎలాగ తయారైపోయింది సమాజం. వినాయక చవితి రోజు వాళ్ళు ఎలాగో ఏ పాటలు పడితే ఆ పాటలు పెడతారు. అది మన మతం కాదు, వాళ్ళ ఇష్టం. వాళ్ళని మనం అనటానికి రైట్ లేదు. వి హ్యావ్ నో రైట్స్. బట్ మన క్రైస్తవుల సంగతి ఏంటి? మనోళ్ళు కూడా అదే పాపతులోకి వెళ్ళిపోయారు చాలామంది. చాలా చండాలంగా క్రిస్మస్ రోజు బాగా తాగి పడిపోతున్నారు రోడ్ల మీద. చాలామంది యాక్సిడెంట్లు ఎక్కువైపోతున్నాయి బయట. ఏం సాధించారు చెప్పండి క్రిస్మస్ రోజు? ఏం నేర్చుకున్నావు చెప్పు? యేసుక్రీస్తు పుట్టి నువ్వు ఏం నేర్చుకున్నావు చెప్పు? పెగ్గు ఎక్కువ తాగావు తప్ప నువ్వేం నేర్చుకున్నావు చెప్పు యేసుక్రీస్తు పుట్టినందుకు?